ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. కోవిడ్ సమయంలో మందుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతిచ్చింది. కోవిడ్ వ్యాప్తి ముగిసినా కార్పొరేట్ సంస్థలు ఆ తాత్కాలిక వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఆన్లైన్లో నేటికి విక్రయిస్తున్నాయి. ఈ ఫార్మసీలు రిటైల్ మెడికల్ మార్కెట్ను ఆక్రమించుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. తెలుస్తోంది. అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 45,000కు పైగా కూడా మెడికల్ షాప్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్ లో దాదాపుగా 25,000 వరకు కూడా మెడికల్ షాప్స్ ఉంటాయని కూడా అంచనా. ప్రజెంట్ మనం రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం వద్దున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి కూడా సిద్ధమయ్యారు. వారు ఆందోళనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆన్లైన్కి సంబంధించిన వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో ఈ జీవోను తీసుకొచ్చారు తాత్కాలికంగా, దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్కి సంబంధించినటువంటి వాటిపైన దానికి సంబంధించి మనం వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వ్యవస్థ వల్ల ఆన్లైన్ వ్యవస్థ అనేది కరోనా సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుందంటారు? 817-220 కరోనా కోసం స్పెషల్ పర్మిషన్ ఇచ్చాను. బికాజ్ జనాలు బయట వస్తలేదు అంటే పర్మిషన్ అది ఇమీడియట్లీ అబాలిష్ చేయాలి. మరి ఇప్పుడు 3 years 4 years అయిపోయింది ఇప్పటి వరకు. తర్వాత ఈ ప్లాట్ఫామ్ కు మిస్యూజ్ చేసేసి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ లేకుంటే ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్ తోని లేకుంటే హ్యాబిట్ ఫార్మింగ్ స్టూడెంట్స్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ దే ఆర్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విచ్ ఆర్ ద సో మెనీ టైమ్స్ ఆర్ దేర్ ట్రామాడాల్ ఆర్ అల్ప్రాజాలం ఎనీథింగ్ ఇస్ దేర్ అండ్ సైమల్టేనియస్లీ దే ఆర్ గివింగ్ ది స్పెషల్ డిస్కౌంట్ ఆర్ త్రో అవే ప్రైజెస్ బికాస్ ఆఫ్ ద కార్పొరేట్ అండ్ డీప్ డిస్కౌంటింగ్. అది కూడా చాలా ఉంటుంది. అంటే అది స్పూరియస్ దానిలో స్పూరియస్ కౌంటర్ఫిట్ డ్రగ్స్ కూడా కిందికి వస్తుంది. అందువల్ల అది 817-220 ఇమీడియట్లీ అబాలిష్ చేయాలంటే లాస్ట్ 2 years తోనే మేము ఫైట్ చేస్తున్నది. ప్రైమ్ మినిస్టర్ వరకు, హెల్త్ మినిస్టర్ వరకు, కమర్షియల్ మినిస్టర్కు చాలా ప్రెజెంటేషన్ ఇచ్చాను. తర్వాత ఏఐసిడి ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ మా జిఎస్ షిందే గారు, తర్వాత రాజీవ్ సింగల్ గారు, తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం కెమిస్ట్ 12.40 lakhs కెమిస్ట్ మొత్తం డిసైడ్ చేసేసి ఉదయపూర్ మీటింగ్లో డిసైడ్ చేసి ఇది చేశాను. ఈ రోజు ఒక రోజుకి టోకెన్ స్ట్రైక్ చేస్తాం. తర్వాత గవర్నమెంట్కు కొంచెం వాయిస్ పోతుంది. లేకుంటే ఈ తర్వాత కూడా అది ఇట్లా చేయకుంటే ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా పోవచ్చు అట్లా అభిప్రాయం ఉన్నది. మరి ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కెమిస్ట్ ఫ్యామిలీస్, స్టాఫ్స్, క్రోడ్స్ ఆఫ్ మెంబర్స్ చాలా ప్రాబ్లం ఉన్నది. తర్వాత ఈ పబ్లిక్ హెల్త్ కు చాలా డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? 12.40 lakhs కెమిస్ట్ ఉన్నది ఇప్పుడు వరకు. ఈ రోజు తెలంగాణ 35,000 కెమిస్ట్ ఉన్నది. ఇప్పుడు అది మొత్తం బంద్ ఉన్నది. కొంచెం ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావాలంటే అది కౌంటర్స్ ఓపెన్ చేశాను. ఎమర్జెన్సీ నంబర్స్ కూడా ఇచ్చాము. ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ లో చాలా వచ్చాను. ఆల్ ఇండియా కూడా ఎమర్జెన్సీ హాట్ లైన్ ఇచ్చేసాము. ఇక్కడ ఏమో ఎమర్జెన్సీ కావాలంటే మెడిసిన్స్ దొరుకుతుంది. అది ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. ఇది ఏంటంటే అందరికీ ఉపయోగపడేది మెడికల్ షాప్స్ అందరికీ. ఇప్పుడు సార్ చెప్పినట్టు 1000 మంది ఫ్యామిలీస్ దెబ్బకు వచ్చేస్తుంది దీనికోసం ఏంటంటే ఈ అబాలిష్ చేసేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. చెప్పినట్టు స్పూరియస్ డ్రగ్స్ కట్టడవుతుంది. మంచి ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్తో వాడుకునే ఛాన్సెస్ వస్తున్నాయి. ఆన్లైన్లో వాళ్ళకి ఏది పోతుంది ఏది లేదు తెలుస్తలేదు. యాంటీబయాటిక్ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ కూడా పోతున్నాయి. ఇట్లనే ఈ విషయంలో ఇది అరికడితేనే బాగుంటుంది. అయితే మరొక అంశము, మీకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మీరు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇవి కూడా అనారోగ్యానికి దారితీస్తాయని కూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అది చాలా మట్టుకు ఇవ్వట్లేదు. దానికి డ్రగ్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తిరుగుతున్నారు. దానికి అవేర్నెస్ చాలా పెరిగింది. ఇప్పుడు ఈ మాత్రం ప్రెసెంట్గా అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వట్లేదు. మీరు చెప్పండి, సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి దేశాలు. ఆన్లైన్ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో తప్ప దీని గురించి ఇప్పుడు మీకు దీనికి చెప్తాను. ఇందులో 817 ఇంకా 220 జియో అప్పుడు కోవిడ్ గురించి తీశారు. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ ఏఐలో జనరేట్ చేసుకుంటున్నారు. డాక్టర్ పేరు మీద ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి ఏదైతే మందులు అమ్మొద్దు ఆ యూత్కి అల్ప్రోజోలము, ట్రామాడోలు, మళ్ళీ ఈ ఐ కిట్స్, ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ ఇవన్నీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఒక క్వాంటిటీ కాదు, ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు. దాంతో యూత్ అంతా ఈ డ్రగ్ కి ఎడిట్ అయిపోతున్నారు.
అందుకోసము ప్రిస్క్రిప్షన్ లేనిది మెడికల్ వాడు ఇయ్యడు, కానీ ఆన్లైన్ లో ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసుకుంటున్నారు వాళ్ళే. అంటే ఎంత బిజినెస్ జరుగుతుంది అంటారు ఆన్లైన్ లో? ఇప్పుడు మాక్సిమం అంతా బిజినెస్ చూస్తే మీరు అంతా స్పూరియస్ డ్రగ్స్, ఇంకా లాభం ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ ఆన్లైన్ లోనే వస్తున్నాయి. ఈజీ అవైలబుల్ కదా, ఈజీ అవైలబుల్ ఉన్నందుకు ఇప్పుడు కామోడిటీ తీసుకోవడం వేరు, ఆలుగడ్డ టమాటా కొనడం వేరు, కానీ మెడిసిన్స్ ఇది హ్యూమన్ బీయింగ్ కి సంబంధించింది. దీనికి మనము ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉంటుంది. కెమిస్ట్ బ్రదర్ ఏంటంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఆఫ్టర్ లంచ్ తీసుకోవాలి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి ఏం లేదు అన్ని చెప్తాడు. ఆన్లైన్ లో ఏం చెప్తారు చెప్పండి? ఏం లేదు. ఇంకా ఏదైతే బిలో 8 degrees పెట్టాలనో మెడిసిన్స్ అవి కూడా అలానే తెచ్చి ఇస్తున్నాడు. దాంతో డయాబెటిక్ ఏం క్యూర్ అవుతుంది? ఏం కాదు. అందుకోసం ఆన్లైన్ అప్పుడు కోవిడ్ లో ఇచ్చిండు కరెక్ట్, కానీ ఇప్పుడు ఇవ్వడం రాంగ్. అందుకోసం 817-220 అబాలిష్ చేయాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్ ఇండియా మా షిండే గారు ప్రయత్నం చేశారు. అందుకోసం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇంట్లేరని 1 day స్ట్రైక్ పెట్టాము. ఇంకా వినకుంటే ఫ్యూచర్ లో ఇంకా పెద్దగా లాంగ్ గా చేస్తాము. మెడిసిన్ అని కొన్ని ఎమర్జెన్సీ కౌంటర్స్ ఓపెన్ పెట్టాము, వాళ్ళ గురించి ఎమర్జెన్సీ సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పుడు మా ఈ కెమిస్ట్ మా అసోసియేషన్ నుంచి ఈ మా గీసులాల్ జైన్, మా సంజయ్ మోదీ, మా అంతా కోర్ కమిటీ అందరు కలిసి ఈ 1 week 10 days నుంచి వర్కౌట్ చేస్తున్నాము. చెప్పండి. మొత్తం మీద చూస్తా ఉన్నాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశం పైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.